సినిమా ఇప్పుడు ఎవరు చూపిస్తారా? ఆగండి వెంకటరెడ్డి గారు, ఆగండి మాట్లాడేమంటే ఆగండి ప్లీజ్. మరి బుల్ జర్నలిస్టులు వేద్దామా? మన బుల్ జర్నలిస్టులు ఉంటారు కదా, బుల్ జర్నలిస్టులు ఉంటారు కదా, వాళ్ళని తెద్దాంలే. బుల్ జర్నలిస్టులు తెద్దాంలే. మన మీడియాలో ఉంటారు కదా బుల్ జర్నలిస్టులు ఉంటారు కదా మన మీడియాలో, వాళ్ళు సరిపోతారులే. నీకు నొప్పి వస్తుంది కదా, నీకు నొప్పి వస్తుంది కదా పాపం. వచ్చిన వాళ్ళందరినీ వాగుతున్నావు కదా, వచ్చిన వాళ్ళందరినీ వాగుతున్నావు కదా, ఇలాగే వచ్చిన వాళ్ళందరినీ వాగుతున్నావు కదా. నీకు నచ్చినట్టు మాట్లాడతారు, వచ్చి నీకు నచ్చినట్టు మాట్లాడతారు. మరి డిబేట్ వల్ల నీకు నచ్చినట్టు మాట్లాడతారు, మరి నీకు నచ్చినట్టు మాట్లాడతారు. మరి ఎవరు అభిప్రాయాలు చెప్తాను చెప్పని, ఎవరు అభిప్రాయాలు చెప్తాంటే అందరి టైంలోకి వచ్చి కూర్తాడు కదా, అందరి టైంలోకి వచ్చి కూర్తాడు. నీ టైంలోకి వచ్చి నువ్వు మాట్లాడు, ప్రతి ఒక్కరిని మాట్లాడతాడు, వచ్చి ప్రతి ఒక్కరిని వచ్చి డిస్టర్బ్ చేసి మాట్లాడతాడు. ఏమన్నా పెద్ద పైనుంచి ఊడిపోయినావా? ఏమన్నా పెద్ద పైనుంచి ఊడిపోయినావా? పైనుంచి ఏమైనా ఊడిపోయినావా? ప్రతి ఒక్కరి టైంలోకి వచ్చి డిస్టర్బ్ చేస్తాడు. వాళ్ళంటే వీళ్ళంటే అంటే వచ్చిన ప్రతి ఒక్కరిని డిస్టర్బ్ చేసి అరుస్తుంటావా? నువ్వు వాగుతాడా కుక్కలాగా? ఉదయం నుంచి వచ్చినప్పటి నుంచి వాగుతాడా కుక్కలాగా? కుక్కలాగా వాగేది నువ్వు మనిషి పుట్టక పుట్టలేదనేదే నీకు వచ్చి చెప్పడానికి వచ్చింది. నువ్వు మనిషి పుట్టక పుట్టలేదు, నువ్వు మనిషి పుట్టక పుట్టింటే నువ్వు కొంచెమన్నా జ్ఞానం ఉండేది. నీకు మనిషి పుట్టుకే పుట్టలేదు. నువ్వు ప్రతి ఒక్కరితో తిట్టించుకొని వస్తావు. నువ్వు ప్రతి ఒక్కరితో తిట్టించుకోవడానికే ఉంటావు. నీకు ఒక కామన్ సెన్స్ ఉండదు, నీకు ఒక జ్ఞానం ఉండదు, నీకు ఒక మనిషి విచక్షణ జ్ఞానం ఉండదు. నీకు ప్రతి ఒక్కరితో తిట్టించుకోవడానికే వస్తావు. నువ్వు నీకు సొంత జ్ఞానం ఉంటే లేదా మాట్లాడవు కదా. 5 ఏళ్ల నుంచి కుక్కలా కొడుకులాగా కుక్కలు పందులతో తిట్టించుకుంటావు. నువ్వు మనిషి జన్మ పుట్టలేదు. నువ్వు మనిషి జన్మ పుట్టింటే ఇన్నిసార్లు తిట్టించుకోవు. నువ్వు మనిషి జన్మ పుట్టలేదు, నువ్వు మనిషి జన్మ పుట్టలేదు, మనిషి జన్మ పుట్టలేదు వస్తాడు. ప్రతి ఒక్కరితో తిట్టించుకోవడానికే ఉండవు. నువ్వు నీకు కామన్ సెన్స్ లేదు. ఇతరుల టైంలోకి వచ్చి వాగుతావు. నువ్వు ఇతరుల టైంలోకి వచ్చి వాగేవాడివి, నీకు కామన్ సెన్స్ లేదు అని అంటారు. కుక్కనే అంటారు నిన్ను కుక్కనే అంటారు, నిన్ను కుక్కనే అంటారు. అందుకే నిన్ను చెప్పులతో అన్నాలనేది, నిన్ను చెప్పులతో అన్నాలనేది. అందుకే మమ్మల్ని కాదు, నువ్వు ఊరి పారిపోయినావు కదా. పారిపోయి హైదరాబాద్ లో ఉంటాడు కదా, పారిపోయి కదా. ఎక్కడ కొట్టినావు, ఎప్పుడు కొట్టినావు చూపించావు.